గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే హైకోర్టు నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ అప్లికేషన్ ఫీజు అంత, ఏజ్ లిమిట్ అంత, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏమేం జాబ్స్ ఉన్నాయి, ఎన్ని జాబ్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దాను గైస్. సో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి హైకోర్టు నుంచి అండి. సో ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి. సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 6 మే 2025 అయితే ఓపెన్ అయింది. సో ఫస్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్, మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారము దాని కిందకైతే వస్తుందని అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనమైతే ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో దీనికి శాలరీ విషయానికి వచ్చేసరికి 34,580 రూపీస్ నుంచి 1,07,210 రూపీస్ వరకు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్పారు. సో దీనికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి APHC.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 13వ తేదీ మే 2025 స్టార్ట్ అయ్యి 2వ తేదీ జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 2వ తేదీ జూన్ 2025 11:59కి అయితే టైం అయితే మనం అప్లై చేయడానికి ఎండ్ అయితే అవుతుందని అయితే చెప్పడం జరుగుతుంది. సో దీనికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని మనమైతే అప్లై చేయాల్సిందైతే అని అయితే క్లియర్గా ఇక్కడైతే చెప్తున్నారు. సో ఇదేంటంటే అఫీషియల్ వెబ్సైట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, APHC.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనమైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎవ్రీ డిస్టిక్ వైజ్ ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీ ఉన్నది అనేది అయితే ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి అనంతపురం డిస్టిక్ అండి. మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 8 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 2 జాబ్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 జాబు, బీసీఏ వాళ్ళకి 1 జాబు, బీసీబీ అండ్ బీసీఈ వాళ్ళకి ఒక్కొక్క జాబ్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 2 జాబులు అయితే రిలీజ్ కావడం అయింది. సో అందులో నుంచి ఒక పోస్ట్ అయితే ఉమెన్స్కి అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే ఇక్కడ క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి చిత్తూరు డిస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ చిత్తూరు డిస్టిక్ నుంచి మొత్తం 7 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఓసీ వాళ్ళకు వచ్చేసరికి 2 వేకెన్సీ, బీసీబీ వాళ్ళకి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2 అండ్ ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకైతే ఒక్కొక్క పోస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఎస్టీ వాళ్ళకు వచ్చేసరికి 2 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి. సో ఈ ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి మొత్తం 8 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. కేటగిరీ వైజ్ వేకెన్సీ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 3 పోస్టులు అయితే ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టు, బీసీఏ వాళ్ళకైతే 1 పోస్ట్ ఉంది, అండ్ బీసీబీ వాళ్ళకి వచ్చేసరికి 2 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎస్టీ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి గుంటూరు డిస్టిక్ నుంచి ఉన్నది అనేది అయితే చూద్దాము. సో ఈ గుంటూరు డిస్టిక్ నుంచి అయితే 6 జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఓసీ అండ్ బీసీబీ వాళ్ళకైతే ఒక్కొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బీసీడీ వాళ్ళకు వచ్చేసరికి 2 వేకెన్సీ ఉన్నాయి. బీసీఈ అండ్ ఎస్టీ వాళ్ళకు వచ్చేసరికి ఒక్కొక్క వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసరికి కృష్ణా డిస్టిక్ అండి. సో ఈ కృష్ణా డిస్టిక్ నుంచి మొత్తం మనకైతే 3 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్ చూసుకునేసరికి ఓసీ, బీసీఏ అండ్ ఎస్టీ వాళ్ళకైతే ఒక్కొక్క జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అంటే ఈ కేటగిరీ ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క పోస్ట్ అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి కర్నూలు డిస్టిక్ అండి. కర్నూలు డిస్టిక్ నుంచి
మొత్తం 8 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఓసీ వాళ్ళకైతే 2 పోస్టులు ఉన్నాయి, బీసీ బి వాళ్ళకి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ టీ వాళ్ళకి గ్రూప్ 2 వాళ్ళకి వచ్చి 2 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే రిలీజ్ అయింది, ఎస్టీ వాళ్ళకైతే 2 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. సో అందులో నుంచి 1 పోస్ట్ అయితే ఉమెన్స్కి అయితే ఇస్తున్నారని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసరికి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ అండి. ఇది వచ్చేసరికి మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 7 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టు, బీసీబీ వాళ్ళకి 1 పోస్టు, బీసీసీ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఎస్టీ కేటగిరీకి వచ్చేసరికి మొత్తం 3 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. అందులో నుంచి 1 కేటగిరీ 1 పోస్ట్ అయితే ఉమెన్స్కి అయితే ఇస్తామని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 8వ వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్ అండి. ఈ ప్రకాశం డిస్టిక్ నుంచి మొత్తం 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో అది వచ్చేసరికి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి రిలీజ్ కావడం జరిగింది ఆ 1 పోస్ట్ కూడా. నెక్స్ట్ 9వ వచ్చేసరికి శ్రీకాకుళం డిస్టిక్ అండి. ఈ శ్రీకాకుళం డిస్టిక్ నుంచి మొత్తం మనకైతే 9 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఓసీ వాళ్ళకు 2 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, బీసీసీ వాళ్ళకి 1, బీసీడీ వాళ్ళకి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2 1 పోస్టు, అండ్ ఎస్సీ గ్రూప్ 3 1 పోస్టు, అండ్ ఎస్టీ వాళ్ళకైతే 2 పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ 10th వన్ వచ్చేసరికి విశాఖపట్నం డిస్టిక్ నుంచి అండి. సో విశాఖపట్నం డిస్టిక్ నుంచి మొత్తం మనకైతే 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే బీసీడీ వాళ్ళకైతే 1 పోస్ట్ ఉంది, అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అందులో నుంచి 1 పోస్ట్ని అయితే ఉమెన్స్కి ఇస్తామని అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 11th వన్ వచ్చేసరికి విజయనగరం అండి. సో విజయనగరం నుంచి మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 7 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. కేటగిరీ వైజ్ పోస్టులు చూసుకుంటే ఓసీ వాళ్ళకి 4 పోస్టులు, అందులో నుంచి 1 పోస్ట్ని అయితే ఉమెన్స్కి అయితే ఇస్తారంట. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టు, బీసీబీ నుంచి 1 పోస్ట్ అయితే ఉంది. సో అది కూడా ఉమెన్స్ అయితే ఉన్నదండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టీ వాళ్ళకైతే 1 పోస్ట్ అనేది అయితే ఉన్నది. నెక్స్ట్ 12th వచ్చేసరికి వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి. సో ఈ వెస్ట్ గోదావరి నుంచి మొత్తం 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. అందులో నుంచి బీసీఈ వాళ్ళకైతే 1 పోస్ట్ ఉంది, ఎస్టీ వాళ్ళకైతే 2 పోస్టులు ఉన్నాయి. అందులో నుంచి 1 పోస్ట్ని అయితే ఉమెన్స్కి అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 13 వచ్చేసరికి వైఎస్ఆర్ కడప డిస్టిక్ అండి. సో ఈ కడప డిస్టిక్ నుంచి మొత్తం 9 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో అందులో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 5 పోస్టులు ఉన్నాయి. అందులో నుంచి 1 పోస్ట్ని అయితే ఉమెన్స్కి అయితే ఇవ్వడం జరిగింది. బీసీఏ వాళ్ళకి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 1 అండ్ ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే ఉన్నదండి. ఇది వేకెన్సీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎవ్రీ డిస్టిక్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఈ ఏపీ హైకోర్టు వాళ్ళైతే మన యొక్క ఈ వేకెన్సీస్ని ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అయితే చేయొచ్చని అయితే చెప్తున్నారు, లేదా ఇక్కడైతే క్యాన్సల్ ఆఫ్ ది నోటిఫికేషన్ అని చెప్తున్నారు. అట్ ఎనీ స్టేజ్ అని అయితే ఇక్కడైతే క్లియర్గా మనకైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మనమైతే అడగడానికి నో రైట్ టు విల్ అక్రేట్ ద క్యాండిడేట్ విచ్ ఆఫ్ నోటిఫికేషన్ అని అయితే, అంటే మనం అడగడానికి క్యాన్సిల్ చేసినా మనం అడగడానికి నో రైట్ అని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి బీసీఈ ప్రకారము మనకైతే ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టులో ఉంది కదా. సో ఏంటంటే దీన్ని అట్లా స్టేజ్లో అట్లే ఉంచుతారంట. అప్పీల్ ప్రకారము ఎలా వస్తే దాని ప్రకారం కన్సిడర్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కానీ ఒకవేళ సెలెక్ట్ కాకపోతే ఆ పోస్ట్కు నెక్స్ట్ ఎవరైతే క్వాలిఫై ఉంటారో అతనికైతే జాబ్ ఇస్తామని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేస్తుంటాడో అతనైతే డిగ్రీ అయితే చదివి ఉండాలి, గ్రాడ్యుయేషను. సో ఇంకోటి ఏంటంటే ఏపీ గవర్నమెంట్ నుంచి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అయితే వచ్చి ఉండాలి, అది కూడా వచ్చేసరికి హయ్యర్ గ్రేడ్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు.
అండ్ ఇంకోటి వచ్చేసరికి టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ రైటర్ అయితే అయ్యి ఉండాలి. అది కూడా ఏంటంటే హయ్యర్ గ్రేడ్ ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ అయితే మనకైతే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే మనకైతే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి అయితే వచ్చేసరికి మనకైతే ఏంటంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ వైజ్ మనకేంటంటే కొన్ని లాంగ్వేజెస్ అయితే మనకు వచ్చి ఉండాలని అయితే క్లియర్గా చెప్తున్నారు. అనంతపూర్ డిస్ట్రిక్ట్ అయితే తెలుగు అండ్ కన్నడ, అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తమిళ్ అండ్ తెలుగు, అండ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు డిస్ట్రిక్ట్ అయితే తెలుగు వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వచ్చేలకు తెలుగు అండ్ ఒరియా. నెక్స్ట్ విశాఖపట్నం నుంచి తెలుగు అండ్ విజయనగరం నుంచి తెలుగు ఒరియా, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి తెలుగు అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మినిమం 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 42 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఎప్పటికంటే 1 జూలై 2025 నాటికి మన ఏజ్ అయితే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్, అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. నెక్స్ట్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకైతే 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిజర్వేషన్ డీటెయిల్స్. సో ఈ రిజర్వేషన్ ఏ కేటగిరీకి ఎలా రిజర్వేషన్ ఇస్తారని అయితే ఇక్కడ కొన్ని జియోస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకేంటంటే అప్లై చేసేటప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటంటే కేటగిరీ వైజ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అండ్ మీ యొక్క ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ బట్టి ఇలా డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలని అయితే చెప్తున్నారు. సో ఇంకా ఆన్లైన్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది అయితే ఎలా ఉంటుందని అయితే చూద్దాము. సో ఫస్ట్ మనకైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది అయితే ఉంటుంది. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తర్వాత మనకైతే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే 80 మార్క్స్కి, అండ్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి స్టెనోగ్రఫీ మీద 50 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది అయితే మనకైతే 80 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 40 క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ 40 క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ మీద అండి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ వచ్చేసరికి 1 మార్క్ అయితే క్యారీ చేస్తుంది. సో మనకు టైం వచ్చేసరికి 80 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ వచ్చేసరికి క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో అనేది అయితే ఉంటుందని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ యాజ్ యూజువల్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఇంగ్లీష్ వైజ్ ఉంటుంది. సో ఇలా చెప్తున్నారు. అండ్ షార్ట్ హ్యాండ్ విషయానికి వచ్చేసరికి మనమైతే కండక్టెడ్ వచ్చేసరికి ఎంఎస్ వర్డ్లో అయితే కండక్ట్ చేస్తారని అయితే ఇవ్వడం జరిగింది. సో జనరల్ నాలెడ్జ్లో టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఆర్ట్, కల్చరు, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ అండ్ మూమెంట్ అండ్ ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కన్సల్టెన్సీ అండ్ జనరల్ సైన్స్, డే టు డే సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ వైజు. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అయితే ఇవ్వడం జరిగింది. రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్, సెంటెన్స్ జంబుల్, ఆడ్ సెంటెన్స్ అవుట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇవైతే టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. 1 word సబ్స్టిట్యూషన్ ఇలా. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ పర్సంటేజ్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకి 40%, బీసీ వాళ్ళకి 35%, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసరికి 30% అయితే క్వాలిఫైయింగ్ నేచర్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటుందో వాటి మాత్రమే చెప్పుకుంటూ అయితే వెళ్తున్నాను. సో నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ మార్క్స్ వైజ్ అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేస్తారని అయితే చెప్తున్నారు. అండ్ స్కిల్ టెస్ట్ పర్ఫార్మెన్స్ని బట్టి మనం ఏంటంటే ఎవరైనా పర్సన్స్ 2 or more పర్సన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చింటే మనల్ని ఏంటంటే ఏజ్ వైజ్ అయితే కన్సిడర్ చేస్తామని అయితే ఇక్కడైతే క్లియర్గా చెప్తున్నారు. ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో
ఆ పర్సన్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఓసీ అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే 800 రూపీస్ అండి అమౌంట్ అనేది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉంటారో వాళ్ళకైతే 400 రూపీస్ అనేది అయితే అమౌంట్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఇది మళ్ళీ చెప్తున్నాను పేమెంట్ విషయాలు. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 400, ఓసీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 800 రూపీస్ అయితే అమౌంట్ అయితే మనమైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసరికి మనమైతే ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే పేమెంట్ అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. సో కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి చూడండి, ఒకసారి వన్స్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ అని అయితే చూద్దాము. ఇది వచ్చేసరికి ఫస్ట్ 2 పార్ట్స్లో ఉంటుంది. 2 పార్ట్స్లో నుంచి ఫస్ట్ పార్ట్ ఏలో వచ్చేసరికి 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సెకండ్ టైం వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఉంటుంది. సో ఈ పార్ట్ ఏలో వచ్చేసరికి మనకేంటంటే ఓటీపీ ఐఆర్ నెంబర్ అయితే ఐడి నెంబర్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే మన ప్రొఫైల్ని అయితే రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. ఆ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ తర్వాత మనకైతే ఐడి అండ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే జరుగుతుంది. సో దాని తర్వాత ఏంటంటే మనం పార్ట్ బిల్ ఏంటంటే మనమైతే అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్ ఓన్లీ 1 మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలని అయితే చెప్తున్నారు. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, అఫీషియల్ వెబ్సైట్ apHC.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎనీ క్వైరీస్ లేదా ఎనీ క్యాండిడేట్ హెల్ప్ కావాలంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. helpdesk-hc.ap@aij.gov.in అనే మెయిల్కి అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది ఏదైనా హెల్ప్ కానీ ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ల్యాండ్లైన్ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. 0863237275 అనే నెంబర్ అయితే కాల్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఈ కాల్ అనేది ఏంటంటే మనకైతే ఎవ్రీడే మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 లోపు అయితే మనమైతే కాల్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ వచ్చేసరికి 1:30 నుంచి 2:15 వరకు లంచ్ బ్రేకు. సో ఆ టైంలో అయితే మనం కాల్ చేయకూడదు, మిగతా టైంలో అయితే కాల్ చేయాలని అయితే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఓన్లీ వర్కింగ్ డేస్ టైంలోనే వాళ్ళైతే కాల్ రిసీవ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఇక్కడైతే రిజిస్టర్ రిక్వైర్మెంట్ సైన్ ఉంది అండ్ అమరావతి డిస్టిక్. సో ఇది వచ్చేసరికి నోటిఫికేషన్ డేట్ రిలీజ్ అయింది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా 6 మే 2025 నుంచి. ఇది ఏపీ హైకోర్టుకు సంబంధించి షార్ట్ అండ్ స్టెనోగ్రాఫర్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఫుల్ వీడియో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.